అక్క అవని. హాయ్ పిన్ని. హాయ్ బంగారం. మీరు కూడా ఈ గుడికే వచ్చారా? అందరూ వచ్చారా, మీరిద్దరే వచ్చారా? అందరం వచ్చాము. సౌమ్య ఆపరేషన్ చక్కగా జరిగిపోతే ఆ శివయ్యకి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను. దేవుడి కంటే ముందు దేవుడు లాంటి శ్రీకర్ 5 లక్షలు సాయం చేశాడు కాబట్టి నా కూతురి ప్రాణం కాపాడుకోగలిగాను. శ్రీకర్ గనక సరైన సమయంలో ఆదుకోకపోయుంటే ఏం జరుగుండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. మంచి వాళ్ళను దేవుడు అప్పుడప్పుడు కష్టపెట్టినా చివరికి మంచి చేస్తాడు. శ్రీకర్ 5 లక్షలు ఈ సుజాతకిచ్చాడా? ఆ డబ్బు అవని తీలేదమ్మా. ఆఫీసులో అవసరం అయ్యి చిన్న అడ్జస్ట్మెంట్ కోసం తీశాను. అంటే ఆ రోజు అవనిని సేవ్ చేయడానికి అంత అబద్ధం చెప్పాడన్నమాట. ఈ విషయం వెంటనే తేల్చేయాలి, లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు. ఆ పరమేశ్వరుడు కరుణిస్తే ఈరోజు నిహారిక గురించి ఖచ్చితంగా బయటపడుతుందక్క. ఎలా? నిహారికకు మరో పరీక్ష పెట్టాను. ఇంతకుముందు నేను పెట్టిన పరీక్షల నుంచి తప్పించుకున్నట్లు ఇది తప్పించుకోవడం చాలా కష్టం. నిప్పులాంటి నిజాలు ఆ నిప్పుల గుండం దగ్గరే బయటపడతాయి. అంతా శివయ్య చేతిలో ఉంది. అన్యాయం గెలిచినట్టు ముందు అనిపించినా చివరికి న్యాయమే గెలుస్తుంది. శివరాత్రి నాడు ఆ పరమేశ్వరుడు అధర్మం పక్షాన చూసారా ఈ దారుణం? నువ్వు మాకు చూపిస్తేగా. అమ్మో అమ్మో, నిహారిక ఏమైనా చేసిందా? నిహారిక కాదు. అవనియా? అవని కూడా కాదు. మీరు గ్యాప్ ఇస్తే చెప్తుంది. సరే చెప్పు. శ్రీకర్ గురించి మనం అనుకున్న దానికంటే చాలా డేంజరస్ గా తయారయ్యాడు. ఏం చేశాడు? 5 లక్షల రూపాయలు మిస్ అయ్యాయని ఆ రోజు ఇంట్లో గొడవ జరిగినప్పుడు ఆఫీస్ అవసరాలకి వాడుకున్నానని చెప్పాడు కదా, అది అబద్ధం. ఏం చేశాడు మరి? ఆ సుజాత ఉంది కదా, ఉందిగా, దాని కూతురి ఆపరేషన్ కి హెల్ప్ చేశాడు. నిజమా? అవునదినా. నువ్వు కరెక్ట్ గానే విన్నావా? కరెక్ట్ గానే విన్నాను, కరెక్ట్ గానే చూశాను. సుజాత అవనిలు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. నన్ను నమ్మండి. మన ఇంట్లో మనకు తెలియకుండా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయా? దీనిపై మనం వెంటనే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. అవని మధ్యవర్తిత్వం చేసినంత మాత్రాన 5 లక్షలు ఇచ్చేయడు. దీని వెనక ఇంకేదో ఉంది. సుజాత అవనికి ఆశ్రయం ఇచ్చినందుకు 5,000 10,000 సహాయం చేస్తాడు గాని ఏకంగా 5 లక్షలంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. మనలో మనం ఎంతసేపు మాట్లాడుకున్నా అనవసరం. ఈ విషయం గురించి అత్తయ్య దగ్గర తెలుసుకుందాం. రండి రండి. ఇంకే విషయంలోనైనా ఆవిడికి పట్టు విడుపులు ఉంటాయి, కానీ జాతకం విషయంలో మాత్రం తన పంతమే నెగ్గించుకుంటుంది. ఆ దేవుడు నా గురించి బయట పెట్టాడు. అదేదో నీ విషయంలో జరుగుంటే సంతోషించుండేదాన్ని. నువ్వు ఇంత పోరాడుతున్నావు, ఎంత బాధపడుతున్నావు, ఎన్నో త్యాగాలు చేస్తున్నావు. నీ పట్ల ఆ దేవుడికి జాలి దయ ఎందుకు కలగడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఇంకెన్ని పరీక్షలు పెడతాడు, ఇంకెంత నరకం చూపించాలనుకుంటున్నా.
విన్నావు కదా, రేపు నా చెల్లెలి పరిస్థితి ఏంటి? దాని బ్రతుకు ఎంత అగమ్య గోచరంగా తయారైందో చూడు. మీరు కట్టిన తాళుంది, మీరు భయపడకండి. మీ అమ్మ అంగీకరించకపోతే అది కేవలం ఒక తాడులా మిగిలిపోతుంది శ్రీకర్. ఆ తాళికి గుర్తింపు తేవడానికి మా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది. ఏ ఆధారం ఉన్నా మీ అమ్మ అంగీకరించకపోతే మనం ఏం చేయగలం? మీ వాళ్లతో గొడవ పడి ఆవిడని తీసుకుని బయటికి రాగలవా? విడిపోవటం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కలిసి ఉండాలి. అవనిని అందరూ కలుపుకోవాలి. నేను నమ్మకాన్ని కోల్పోతున్నాను శ్రీకర్. నేను వచ్చే శివరాత్రికి నేను శ్రీకర్ గారి భార్యగా గుడికి వస్తాను. ఆ అమాయకురాలికి అన్యాయం జరగకుండా చూసుకో శ్రీకర్. పిన్నిని భార్యని ఎప్పుడు చెప్తావు బాబాయ్? తల్లి, నీ మాటలన్నీ విన్నాను. నీ బాధను అర్థం చేసుకున్నాను. శివయ్య లీలలు చిత్రంగా ఉంటాయమ్మా. ఒక పట్టాన అర్థం కావు. బాధ పెట్టేవాడు అతనే, బాధను తీర్చేవాడు అతనే. సమస్యని సృష్టించేది అతనే, ఆ సమస్యకి పరిష్కారం చూపించేది అతగాడే. త్రిమూర్తులలో ముఖ్యుడైన గరులకంఠుడికి బ్రహ్మరాతను మార్చగల శక్తి కూడా ఉంది. నీ మొర ఆయన వింటాడు. అయితే నువ్వు చేయాల్సిందంతా ఒకటే. మీ తాళి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మెడ నుంచి బయటకు పోకుండా కాపాడుకో. తాళిని నువ్వు రక్షించుకున్నావంటే తాళి బంధాన్ని శంకరుడు రక్షిస్తాడు. నీ తాళికి నువ్వు కాపరివైతే కాటికాపరైన మహేశ్వరుడు మీ భార్యాభర్తల బంధానికి కాపరి అవుతాడు. వజ్ర సంకల్పంతో దీనిని నువ్వు భద్రపరుచుకుంటే ఆ శివశంకర వరప్రసాదుడు నీకు వరాలను ప్రసాదిస్తాడు. దీనిపై దుష్టుల కన్ను పడనివ్వద్దు. అప్పుడే మీ బంధానికి శివయ్య రక్షుంటుంది. సరేనా? లేమ్మా. సాక్షాత్తు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి నాకు బుద్ధులు చెప్పి హెచ్చరించినట్లు అనిపించిందమ్మా. నీ ప్రతి మాటను విలువైన మూటగా మనసులో దాచుకుంటాను. తాళిని భద్రంగా దాచుకోవడానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కావని నిన్ను పైకి పంపించే ప్రయత్నం ఆల్రెడీ మొదలైంది. ఈ భూమి మీద నువ్వు ఉండేది మరికొన్ని గంటలు మాత్రమే. మీ
ఆరోగ్యం కోసం నేను మొక్కిన మొక్కుని తీర్చుకున్నాను. ఇక మీకు ఎలాంటి గండాలు శకునాలు ఎదురుకావు. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ ఆనందమే నా ఆనందం. కాబోయే భర్త గురించి పెళ్లికి ముందే ఇలాంటి కఠిన నియమాలను పాటిస్తుందంటే పెళ్ళైన తర్వాత కంటికి రెప్పలా చూసుకుంటుంది. నిహారిక దొరకడం మా శ్రీకర్ ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. నిహారిక కాసేపు రెస్ట్ తీసుకుందురా అమ్మా. భలే నడిచేశావమ్మా. నువ్వు నడవగలుగుతావని నేను అస్సలు అనుకోలేదు. నాకు కూడా 1% కూడా నమ్మకం లేదు. ఎలా సాధించగలిగావమ్మా? నిహారిక దైవ భక్తిలో దిట్ట నాన్న. నిప్పుల మీద నుంచేం కర్మ, నీటి మీద నుంచి కూడా నడిచేయగలుగుతుంది. ఈ నిహారిక గురించి ఆ అవని చాలా తక్కువ అంచనా వేసింది గౌతమి. అవును బేబీ, ఆ అవనికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుంటుంది. మేం తెచ్చిన వాటితో పనైపోయిందిగా, ఇంకెందుకా సేఫ్టీ, తీసేయ్. పాపం అవని షాక్ లోనే ఉంటుంటుంది. వేదవతి కుటుంబంతో పాటు ఊరూరంతా నమ్మేసింది. పిచ్చి జనాలు. ఈ కలియుగంలో జనాలు నిజం కంటే మోసాన్నే ఎక్కువగా తొందరగా నమ్ముతారు. నిప్పుల్లో నడవాలనే కాన్సెప్ట్ గురించి చెప్పి ఈ కూల్ సాక్స్లను ఎలాగైనా తీసుకురండి అని నువ్వు చెప్పిన తర్వాత అబ్బో ఎన్నో షాపులు తిరిగి ఇదిగో వీటిని సక్సెస్ఫుల్ గా సాధించాం. నువ్వు అన్నట్టు నీకు మంచి మైలేజ్ వచ్చిందమ్మా. అస్సలు అనుమానం రాకుండా యాక్ట్ చేసావమ్మా. హా, ఈ మాట కామాట ఈ రోజు మీరిద్దరు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఈ దొంగచాటు వ్యవహారాలేంటి? నీ నాటకాలు బయటపడాలంటే నీ మీదొక కన్నే సుంచాలి కదా. నాటకాలేంటి? అదే బంగారం, జనాలందర్నీ పిచ్చోలని చేసిన సాక్సుల నాటకం. నీలాంటి ఆడదానిని, ఇలాంటి తల్లిదండ్రుల్ని నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు చూస్తున్నావు కదా, మా జోలికి రాకు, చాలా ఇబ్బందులు పడిపోతావు. చూడు, నిహారిక గురించి ఇప్పటికైనా నీకొక క్లారిటీ వచ్చుంటుంది కాబట్టి నీ పని నువ్వు చూసుకోవడం బెటర్. ఇంకా చెప్పాలి అంటే వేదవతి గారింటిని పట్టుకుని వేలాడకుండా బయటికి వెళ్ళిపోవడం బెటర్. ఆ ఇంటితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేనెలా వదిలి వెళ్తాను? శ్రీకర్ కి ఆ అవనితో ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇప్పుడేంటి, అందరి ముందు నా నాటకం బయట పెడతావా? ఆ సాక్స్ లను తీసుకెళ్లి చూపిస్తావా? పెళ్ళు చూపించు. నువ్వు చూపించే ఆధారాలను కూడా ఎలా తిప్పి కొడతానో రుచి చూద్దుగాని. ట్రై చేస్తావంటే చెయ్యి, बाद में देख लेंगे. చలో మేరీ దుష్మన్, ట్రై కర్ లో. చెప్పడానికి 1 నిమిషం చాలు.
వేదవతి గారికి కాబోయే కోడలు ఇలాంటిది అని జనమంతా అనుకుంటారు. ఆంటీకి ఎలాంటి తలవంపులు తీసుకురావడం నాకిష్టం లేదు. నువ్వు ఎన్ని చెప్పినా నమ్మరు. నా మీద అంత నమ్మకం పెరిగింది. పెరుగుట విరుగుట కొరకే అని ఒక సామెతుంది. బహుశా చిన్నప్పుడు నువ్వు చదువుకోలేదనుకుంటా, అందుకే విర్రవీగుతున్నావు. మనుషుల్ని మోసం చేసినంత సులభంగా దేవుణ్ణి మోసం చేయొచ్చని అనుకుంటున్నావు. దేవుణ్ణి మోసం చెయ్యలేవు. ముక్కంటి వాడి ముందు ఆటలొద్దు, భస్మమైపోతావు. ఇంకా ఆపుతావని సోది. నీలాంటి మూఢనమ్మకాలు నాకు లేవు. ఊరికే ఉపన్యాసాలు ఇవ్వకు. ముక్కు తీర్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు, శిక్షను అనుభవించక తప్పదు. ఆ శివుడు కూడా నన్నేం చెయ్యలేడు. నిహారిక చెప్పిందంతా నిజమే. నేను నా మాటని నిలబెట్టుకుంటాను. అభిషేకానికి నేను సిద్ధమే. 4 రోజులు ఉండిపోయే అతిథే అయ్యుండొచ్చు, కానీ మీ కుటుంబం కోసం అంతటి త్యాగం చేయడం చాలా గొప్ప విషయం అమ్మా. అందుకే పూజారి గారు, నిహారిక అవనీలు నాకు 2 కళ్ళలాంటి వాళ్ళు అని అంటుంటాను. శివరాత్రి రోజు భక్తితో దేవుడికి ఏ సేవ చేసుకున్నా వృధాగా పోదు కదా పూజారి గారు. అవునమ్మా, ఇక ఆలస్యం ఎందుకు, మొదలుపెట్టు తల్లి. అమ్మా, పాలాభిషేకాలు చేసేవాళ్ళు ఉంటే ముందుకు రండి. టిట్ ఫర్ టాట్. ఎలా ఉందవని? నన్ను నిప్పుల మీద నడిపించావు, నిన్ను నీళ్ల బిందెలతో నడిపిస్తున్నాను. చెల్లుకి చెల్లు అయిపోయింది. 101 బిందెలు మోసేసరికి 104 జ్వరం ఖాయం. ఇంట్లో ఓ వారం 10 రోజులు నీ ఎదురు నాకుండదు. ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకు నవ్వుతున్నావు? నేను నిన్ను ఇరికించానన్నది నిజం. నువ్వు నన్ను ఇరికించానని అనుకోవడం నీ భ్రమ. బిందెలు మోయడం మొదలు పెట్టావు కదా, భ్రమెలా అవుతుంది? హోసి పిచ్చిదానా, మోయిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేనెటు మోయాల్సిందే. ఎందుకు? శ్రీకర్ గారి ఆరోగ్యం బాగుండాలని నేను ముందే మొక్కుకున్నాను. మరి మోయొద్దా? శ్రీకర్ గారికి మరోసారి ఎలాంటి గండమూ రాకూడదని మొక్కుకున్నాను. మొక్కు తీర్చుకోవాలా వద్దా? 101 బిందెలతో అభిషేకం చేయడం నాకు భారం కాదు, అది నా బాధ్యత. బాధ కాదు, సంతోషం. ఇప్పుడు చెప్పమ్మాయి, ఎవరి మీద ఎవరు గెలిచినట్టు? నీలా మోసపు మొక్కులు చెల్లించాల్సిన అవసరం నాకు లేదు, రాదు. అర్థమైందా? నాకు కాబోయే భర్త ఆరోగ్యం గురించి నువ్వెందుకు అభిషేకం చేయడం? చెయ్యొద్దు, మానే. ఎవరి బంధాలు వాళ్ళకుంటాయి. మొదలు పెట్టిన తర్వాత పూర్తి చేయడాలు తప్ప మానేడాలుండవు.
భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి నాటక ప్రదర్శనలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ప్రదర్శనలో ముందుగా వేదవతి గారి కుటుంబం నుంచి శ్రీకర్ బాబు, నిహారికమ్మ, అవనిగారులతో పాటుగా దుష్టశక్తుల రూపంలో మరో 4 కళాకారులు కలిసి శివమహిమ అనే నాటకమును ప్రదర్శించబోతున్నారు. క్లుప్తంగా ఘట్టం యొక్క సారాంశం ఏమిటంటే, శివపార్వతులు కైలాసంలో నాట్యం చేసుకుంటూ ఉండగా భూలోకంలో ఉన్న భక్తురాలు తనకు వచ్చిన కష్టాన్ని మొరపెట్టుకుంటూ శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటుంది. ఇక మిగతాది దృశ్య రూపంలో మీరే చూడండి. నిహారిక గురించి, దాని భవిష్యత్తు గురించి మనం ఊహించుకున్న దానికి, జరుగుతున్న దానికి అస్సలు సంబంధం లేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, జరుగుతున్నది నాటకమే అయినా నిజం బయటపడేలా చేసి నా చెల్లెలి గురించి తెలియజేయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పూజ చేయడానికి వీలేదు. ప్రాణమైనా వదులుతాను కానీ నా శివయ్యను ప్రసన్నం చేసుకొనిదే నేను పూజ నుంచి లేవను. ఎలా లేవో మేము చూస్తాం. నీ పూజను భంగం చేస్తాం. ఓం నమః శివాయ. ఏమైంది స్వామి? నా భక్తురాలు ఆపదలో ఉంది. ఆమె ఆర్తనాదాలు నాకు వినిపిస్తున్నాయి. నేను వెళ్ళాలి. స్వామి, ఎవరు మీరు? నాటకంలోని ఆర్టిస్టులు. స్వామి, నన్ను కాపాడు స్వామి. ఇది డ్రామాలా లేదు, మన ఇంట్లో రోజు జరుగుతున్న తంతులా ఉంది. అవునమ్మా, అచ్చం అలాగే ఉంది. శివయ్య, కాపాడయ్యా. వచ్చిన వాళ్ళు ఆర్టిస్టులా లేరే. అవని నిజంగానే ఆపదలో ఉంది. స్వామి, ఆగండి స్వామి. ఆమె నిజమైన భక్తురాలిలా లేదు, దొంగ భక్తురాలిలా ఉంది. వదిలేయండి. వెళ్ళకపోతే లోకానికి శివుడి మీద నమ్మకం పోతుంది దేవి. నేను వెళ్ళాలి. శివయ్య, శివయ్య, శివయ్య. నిజంగా కళ్ల ముందు జరుగుతున్న సంఘటనలా అనిపించింది. మీ ఇంట్లో మంచి కళాకారులు కూడా ఉన్నారమ్మా. అవునవును, కళాకారులు ఎక్కువైపోయి ఒక్కోసారి మా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది. వాడి మాటలు మీరేం పట్టించుకోకండమ్మా. నిహారిక, మీ గురించే జనాలు తెగ పొగుడుతున్నారు. వేసిన ప్లే అలాంటిది మరి. నాటకం సంగతి సరే గాని అవని ఏంటి సడన్ గా మెడలో నుంచి తాళి తీసింది? చెప్పవని. నీ మెళ్ళో తాళుందని ఒకరోజు పవిత్ర చెప్పింది. అప్పుడు మేము చూసే ప్రయత్నం కూడా చేశాం, కుదరలేదు. ఒకవేళ అది గాని నిజమా ఏంటి? అంత అనుమానం ఉంటే చూసుకోండి.
అవని నాటకంలో వేసిన పాత్ర తన జీవితంలో నిజంగా జరిగిందేమో. నువ్వు చెప్పమ్మా, అది నిజమా? అది నిజం కాదండి. మీరంతా ఏదేదో ఊహించుకోకండి. తాళి అనేది కేవలం నాటకంలో భాగం మాత్రమే. తాళి ముందు నుంచే ఉన్నది కాదు. అది అప్పటికప్పుడు చూపించింది మాత్రమే. అమ్మా సుజాత, అవనికి పెళ్లి కాలేదని నీకు తెలుసు కదా, మరి అలా అడుగుతావేంటమ్మా? అవునమ్మా, మా ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్నావు. జాతకం కుదరకపోవడం వల్ల అది కుదరలేదు. ఆ విషయం కూడా నీకు తెలుసు కదా. అన్నీ తెలిసి కూడా కొందరెందుకో సంబంధం లేనట్టు మాట్లాడతారు. అవనిని కొట్టడానికి వచ్చిన వాళ్ళు నిజంగానే కొట్టారనిపించింది. వాళ్ళ సంగతి తేల్చాలి. పూజారి గారు, వాళ్ళ వివరాలు ఇవ్వండి. మీరు వేసిన నాటకం యొక్క కథ గురించి, నటుల గురించి అంతా నిహారికమ్మే చూసుకున్నారు బాబు. నిహారిక వాళ్ళెవరు? తెలిసిన వాళ్ళ ద్వారా జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ కి ఫోన్ చేస్తే నలుగురిని పంపించారు. పాపం వాళ్ళకి కొత్త అనుకుంటా, కాస్త ఎక్కువ ఎమోషనల్ అయ్యారు. అంతేగాని వాళ్ళేం కావాలని చేయలేదు కదా. ముందు నువ్వు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వు. శ్రీకర్, గుళ్ళో గొడవద్దు. అమ్మా, అది కాదమ్మా. కావాలని చేయలేదని చెప్పింది కదా. అయినా అవని మీద ఎవరికి కోపముంటుంది? శత్రువులు కొన్నిసార్లు మన చుట్టూనే తిరుగుతుంటారు వేదవతి గారు. మీ అనుమానంలో అర్థం లేదు శ్రీకర్. ఇంకా ఆ విషయం గురించి వదిలేయండి. పూజారి గారు, అన్నీ సవ్యంగా జరిగిపోయాయి. చాలా సంతోషంగా ఉంది. ఇక మేం బయలుదేరచ్చా? అలాగేనమ్మా. వెళ్ళొస్తామండి. వస్తామండి. సరేనయ్యా. మా సుజాత, మీ ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం, రండమ్మా. కార్లలో తిరిగే స్థాయికి మేమింకా వెళ్ళలేదు ప్రసాదరావు గారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు. ఈ విషయం శ్రీకర్కి గాని చెప్తుందేమో. అవునమ్మా, నీ దగ్గర ఇలాంటి క్రైమ్ థాట్స్ ఉన్నాయని శ్రీకర్కి తెలియడం మంచిది కాదు. అవని, ఈ విషయాలేవి నేనెవరికి చెప్పను. బట్ నీ పద్ధతి మార్చుకో. ఈ అవనితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీ, మాకు చిన్న పనుంది, మేం బయటికెళ్ళొస్తాం. పదండి. శ్రీకర్ గారు, మీ అనుమానం ఇంకా తీరలేదు కదా. మంచి టైం చూసి ఆ ఆర్టిస్ట్లను నేను పిలిపిస్తానులేండి. మీరు పోలీసోడ్లాగా ఇన్వెస్టిగేషన్ చేద్దురు గాని, సరేనా? ఇద్దరూ కలిసొచ్చారు. ఏంటి విషయం? ఏం లేదక్కా. మేము నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వు దాంతో కలిసొచ్చావు. నీ ప్లాన్స్ ఏంటో మాకేం అర్థం కావట్లేదు. నీ కంటికి మేము తెంగరాళ్ళ కనపడుతున్నావా ఏంటి? బా, ఏం లేదని చెప్పాను కదా. నువ్వు ఏమీ లేదు అన్నావంటే ఏదో ఉందని అర్థం. నాకు టైం సరిగా అనుకూలించడం లేదు. అనుకూలించినప్పుడు మాట్లాడుకుందాం.
మామూలు ఎందుకు పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు? ఆలోచించకుండా ఎలా ఉంటాను మరి? నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా అయ్యుంటే? ఏదైనా అంటే? ఏదైనా అదే ఏంటది? చెప్పలేవు. చచ్చిపోయి ఉంటేనా? అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఆ ఊహ కూడా నేను భరించలేను. ఇంకెప్పుడు ఆ మాట అనొద్దు. నేనంటే అంత ఇష్టమా? ప్రాణం. అంతకంటే పెద్ద మాట ఇంకేదైనా ఉంటే అది కూడా సరిపోదు. పొరపాటున నేను చనిపోతే ఎలా ఉండగలరు మరి? నీకేదైనా అయితే నేను బతకలేను. ఈ లోకంలో అయినా ఏ లోకంలో అయినా ఇద్దరం కలిసే ఉండాలి. ఏమండి, ఎవరైనా చూస్తారు? చూడ్ని, ఒక పని అయిపోతుంది. ఎంతకాలం ఇలా? ఏం మాట్లాడుతున్నారు? అవును మరి, ఇంకేం మాట్లాడాలి? నేను చెప్పుకోలేనప్పుడు కాలమైనా నిజాన్ని చెప్పేయాలి. పరిణామాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. స్టేజి మీద ధైర్యంగా తాళి నువ్వు చూపించినప్పుడు ఎలాగైనా మన గురించి తెలిసిపోవాలని మొక్కుకున్నాను. అవునా? మరి భక్తురాల గురించి చెప్పేయకపోయారా? భక్తురాలివైనా నువ్వే, భార్యవైనా నువ్వే. మన బంధం ఎప్పటికీ విడిపోదు, ఇలాగే ఉంటుంది. స్వామి, మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత నేను అమ్మలా మారి నా చెల్లెల్ని కూతురులా చూసుకుందామనుకున్నాను. కాని నా చెల్లెలే నాన్నలా మారి కుటుంబ భారాన్నంతా మోసింది. ఇంకా మోస్తూనే ఉంది. చిన్నతనం నుంచి తనకి అన్ని కష్టాలే. శ్రీకర్ని చేసుకున్న తర్వాత తన బాధలు తీరిపోతాయనుకున్నాను. ఆ ఇంట్లో కూడా నరకం అనుభవించక తప్పడం లేదు. నా చెల్లెలి గురించి ఆ ఇంట్లో అందరికీ తెలిసేలా చెయ్యి. వాళ్ళందరూ ఆదరించేలా ఆశీర్వదించు. నా చెల్లెలి కాపురాన్ని నిలబెట్టు. ఒక అక్కగా తన కాపురం నిలబడడం కోసం నా వంతుగా నేను చెయ్యాల్సింది చేస్తాను. మనసు మార్చుకోలేకపోతున్నాడు. ఇలాంటి చోటైనా శ్రీకర్ గారితో క్లోజ్ గా మూవ్ అవుతూ దగ్గర చేసుకోవాలి. ఇట్నుంచి ఇద్దరం కార్లో వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. శ్రీకర్ గారిని కలవాలి. ఎందుకు మేడం? చెప్తే గాని కలవడానికి పర్మిషన్ లేదా ఏంటి? అలాంటిదేం లేదు మేడం. క్యాబిన్లో ఉన్నారు, వెళ్ళండి.
అంత యాటిట్యూడ్ చూపిస్తుంది ఎవరే ఉంటారబ్బా? హాయ్. ఏదో భూతాన్ని చూసినట్టు ఎందుకు అంతలా షాక్ అయ్యారు? ఎందుకొచ్చావు? రాకూడదా ఏంటి? ఆ రాక్షసి ఆయనకి నాకు మధ్య దూరాన్ని పెంచాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. కనీసం ఇక్కడైనా శ్రీకర్ గారితో కాసేపు సరదాగా గడపచ్చు. నేను అర్జెంట్ వర్క్లో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్ళు. అరే, కాబోయే భార్య మొదటిసారి ఆఫీస్కి వస్తే లిజన్ ఎవ్రీబడి. నేనెవర్ని అని మీ అందరికీ చిన్న అనుమానం ఉండుంటుంది. అది క్లియర్ చేస్తాను. నేను ఎవరిని అంటే శ్రీకర్ గారికి కాబోయే భార్యని. నిహారిక అంటే మీరేనా? ఎస్. మరి గతంలో శ్రీకర్ గారు అవని గారు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారే. నేను భార్యను అవుదామనుకున్న దాన్ని. ఒకరు కాబోయేవారు, ఒకరు అవుదాం అనుకున్నవారు. రెండూ ఒకేలా ఉన్నాయి. ఎలా ఉంటాయి? రెండు ఒకటే ఎందుకు అవుతాయి? ఒకటి పాస్ట్, ఒకటి ఫ్యూచర్. పాస్ట్ అవని, ఫ్యూచర్ నేను. రెండిటికి మధ్య చాలా తేడా ఉంది. పెళ్లి చేసుకుందామని అనుకున్న వారికి, పెళ్లి చేసుకోబోయే వారికి మధ్య చాలా దూరం ఉంది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏంటి శ్రీకర్ గారు ఈ కన్ఫ్యూజన్? మా విషయాలు మీకు అలాగే ఉంటాయిలే. చూడండి, నాకు శ్రీకర్ గారితో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ప్లీజ్ దయచేసి బయటికి రండి ప్లీజ్. క్యాబా? ఈ ఏరియాకి క్యాబ్లంత తొందరగా రావు. మరెలా వెళ్తాం? అన్నా, ఇక్కడ ఆపు. అలాగే మేడం. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. అయ్యో, ఏమైంది? రిపేర్ వచ్చిందా పాపం? అందుకే అంటారు చెరపుకురా చెడేవు అని. ఎలాంటి సామెతలు చెప్తుందో చూశారు కదా. ఏదో మాట వరుసకు అందులే. నిహారిక ఎంతో ఆనందపడింది. బట్ ఇలా అయిపోయింది. దేవుడున్నాడు. అవని ఇంటికే కదా? అవునండి. అయితే నేను నీతో పాటు ఆటోలో వచ్చేస్తాను. అయ్యో, మీరలా అడగాల. వెల్కమ్ సార్. మరి నా పరిస్థితి ఏంటి? నువ్వు క్యాబ్లో వచ్చేయి. అవనితో రావడానికి నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబోయే భార్యని ఇలా నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? నేను కూడా మీతో వస్తాను. నువ్వు అవనిని కారు ఎక్కనివ్వలేదు. మరి అవని ఒప్పుకుంటుందో లేదో అవనినే అడుక్కో.
ఆటోలో రావచ్చా? ఆపదలో ఉన్నప్పుడు మనుషులను మానవత్వం లేకుండా వదిలేసి వెళ్ళిపోవడం నాకు తెలీదు. నీ అంత స్వార్థం నాకు లేదు. బయట ఆటో ఆగింది, ఎవరొచ్చుంటారు? ఏంటి విచిత్రం? ఆ ముగ్గురు కలిసి ఆటోలో రావడం ఏంటి? అదే కదా, అంటే దారిలో ఏదో జరిగింది, లేదంటే నిహారిక అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. వసుదేవుడంతటి వాడే గాడిద కాలు పట్టుకున్నాడంట. ఈ రోజు కొందరి పరిస్థితి అలా అయ్యింది. ఏమంటారు శ్రీకర్ గారు? అవునవును, ఒక్కొక్కరికి ఒక్కో సమయం వస్తుంది. అప్పటి వరకు మిడిసి పడకూడదు. ఏమంటారు శ్రీకర్ గారు? అర్థం కాలేదు. మీకు ఇలాంటివి అర్థం కావలేడు. పోదండి. ఆహా, వాళ్ళు నాటకంలో వేసిన క్యారెక్టర్స్ ని రియల్ లైఫ్ లో కూడా ఫిక్స్ అయిపోయారన్నమాట. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఏంటో నాకెప్పుడు ఆ సాంగే గుర్తుకొస్తుంది. బామ్మర్ది చివరికి ఏం చేస్తాడో ఏమో. నీ ముగ్గురు కలిసి ఆటోలో రావడం ఏంటి? ఎక్కడ కలిశారు? ఎందుకు కలిశారు? కార్యమైందిరా నీది? అసలు మీకేమైంది? తొందరగా చెప్పకపోతే మాకు మెంటల్ ఎక్కేలా ఉంది. మేం నిహారికతో కలిసి రాలేదు, నిహారికే మాతో కలిసి వచ్చింది. అదే ఎందుకు, ఎలా? ఆవిడ్ని అడగండి. రేయ్, అసలేం జరిగిందో నువ్వైనా చెప్పరా. అవని చెప్పింది నిజం. ఎందుకు ఎలా అనేది మాత్రం నిహారికనే అడగండి. నాకు అర్జెంట్ వర్క్ ఉంది. మణిరత్నం సినిమాలో హీరోయిన్లా అవని, రామ్ గోపాల్ వర్మ సినిమాలో విలన్లా నువ్వు, స్వాతి ముత్యంలా శ్రీకరు. అసలు ఏం జరుగుతుంది? నాకు తెలియాలి, 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 తెలియాలి. అవనిని ఇంటి నుంచి గెంటేస్తానని మా దగ్గర కబుర్లు చెప్తూ నువ్వు మాత్రం కలిసి తిరుగుతున్నావు. ఏంటి విషయం? నా తాళి బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నువ్వు నాపై దయ చూపించడం లేదు. నా భర్త నాకు దక్కాలని నేను చేసే పోరాటంలో న్యాయం ఉంది కదా. నువ్వు న్యాయం పక్షాన ఉంటావు కదా. మరి నాపై ఎందుకు జాలి చూపించడం లేదు? అవనిని శ్రీకర్కి భార్యగా, నా కోడలిగా అంగీకరిస్తున్నాను. అత్తయ్య వాళ్ళు తాళి చూసారంటే ఆ రోజు నాకొచ్చిన పీడకలే నిజమవుతుంది. ఇప్పుడెలా? జిత్తెలు మారి నక్కలాంటి నిహారికను బయటకు పంపించే అవకాశం నాకింకా దొరకడం లేదు.  నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించు. నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించు.
అత్తయ్య వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా? ఏదో కారణం లేనిదే నువ్వు నాకు ఎన్ని పరీక్షలు పెట్టావు కదా. నా వలన ఏదైనా తప్పు జరుగుంటే నాకు ఎలాగోలా తెలియచేసి పరిహారంలో ఏం చేయాలో సూచించు. అది ఎంత కష్టమైనా చేసి తీరుతాను. తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి. హలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకన్నా వేరే మార్గం లేదు. అరే నేను చెప్పేదేనరా, భగవద్గీతలో ఆ కృష్ణుడు చెప్పాడు, ఇప్పుడు ఈ పెద్దిరాజు చెప్తున్నాడు. జాగ్రత్తగా విను. రేయ్, మనం ఏ పని చేసినా కాస్త ముందు వెనక ఆలోచించాలరా. నన్ను చూసి నేర్చుకోరా. అమ్మో, నాడు విరిగిపోయింద్రో. పెద్దిరాజు, ఏదో ఒక రకంగా నీ రూమ్ లోకొచ్చాను. ఫ్యూచర్ లో ఇద్దరం కలిసి ఒకే గదిలో ఉండాల్సిన వాళ్ళమే కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను. ఈ పాటికి మనకి పెళ్ళైపోయి ఉంటే మీ పక్కన ఉండేదాన్ని. మీ గుండెల మీద చనువుగా చేయి వేసుకునేదాన్ని. మీ నుంచి దూరంగా ఉండడం రోజు రోజుకి మనసుకి చాలా భారంగా మారుతుంది. అందుకే ఈ క్షణం మీ పక్కన చేరాలని మనసు చెప్తుంది. ఆడపిల్లని కాస్త సిగ్గు విడిచి ఆ పని చేయకు తప్పడం లేదు. తప్పేం లేదులే, ఎందుకంటే కాబోయేవాడివే కదా. నువ్వేంటిక్కడ? బయటికి పో. అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పద్దు. ముందు నువ్వు బయటికి నాడు. ఒకసారి నేను చెప్పబోయేది వినండి. ఏం చెప్తావ్? చేసిన సిగ్గుమాలిన పని సరిపోదా? హలో, ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఎలా కనిపిస్తున్నా నేను మీ కంటికి? ఏదో మీ నుంచి ఓ ముద్దు, ఓ హగ్గు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి
హద్దులు మీరి ప్రవర్తించేదానిలా కనపడుతున్నానా? అసలు నేను మీ రూమ్ లోకి ఎందుకు వచ్చాను అంటే నాకు భయం అనిపించింది, అందుకే వచ్చాను. నీకు భయం అనిపించిందా? ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఆడపిల్లనండి, భయం ఉండదా? ఏం తప్పు చేశావు? అది ఎందుకలా అడిగారు? ఏదైనా తప్పు చేస్తేనే కదా భయం వేస్తుంది. నేనేం తప్పు చేయలేదు. అయితే ఏదో తప్పు చెయ్యాలని చూసుంటావు. అలాంటిదేం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నా నీ కంగారు మాత్రం నిజం చెప్తుంది. దిస్ ఇస్ టూ మచ్. పెళ్లి కాకుండా నువ్వు రూమ్లోకి ఇలా రావటం టూ మచ్. బయటికి వెళ్ళు. అది ఈ నైట్ కి ఇక్కడే ఉంటానండి. పద్ధతి కాదు. పద. ప్లీజ్ అండి. అందరినీ పిలవమంటావా? అందరినీ పిలిచి చూపించడానికి ఇదేమైనా సినిమానా? మాటలొద్దు, బయటికి పద. పద అంటున్నాను కదా. అది శ్రీకర్ గారు, శ్రీకర్ గారు, ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. అవని ఈ ఏరియాలోకి ఎంటర్ కాబోతుందని నిహారిక మేడం చెప్పింది. అవని మన కంటబడిన వెంటనే తాళి తెంచుకొని నిహారిక మేడం వెయిట్ చేస్తున్న చోటికి వెళ్లి కలవాలి. తాళి మేడంకిచ్చేసి మన డబ్బులు మనం తీసుకొని పోవాలి. నలుగురు రౌడీలను చూస్తే ఎవరికైనా భయం పుడుతుంది. తాళి కోసం అవని ఎంతగా ప్రతిఘటించినా నా మనుషులు ఎలాగైనా తాళిని తెంచేస్తారు. అన్నా, అదిగో వస్తుంది అవని. పదండ్రా. మేడం 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 మీకు తగిలిన దెబ్బలని చూస్తుంటే తాళిని తెంచడం కోసం పెద్ద యుద్ధమే జరిగినట్టు అనిపిస్తుంది. అయితే సక్సెస్ఫుల్ గానే వచ్చారన్నమాట. తొందరగా ఇవ్వండి. ఆ తాళిని మంటల్లో వేసి కాల్ చేయాలి. అప్పుడు గాని నా మంట చల్లారదు. సారీ మేడం, వెళ్ళిన పని కాలేదు. వాట్? అవును మేడం, అసలు ఏం జరిగిందంటే మరొక 2 నిమిషాలు ఆవిడ రాకపోయి ఉంటే గనక పని అయిపోయి ఉండేది. మనిషి చూడటానికి పెట్టెలా ఉంది కానీ అందరిని ఉతికి ఆరేసింది. సిగ్గులేది మాట చెప్పడానికి? ఒక్కొక్కడు దున్నపోతులా ఉన్నారు. ఒక ఆడదాని మెడలో తాళని లాక్కొని తీసుకురాలేకపోయారు. చిచ్చే, కట్టినవాడు ఎవడో కానీ మంచి ముహూర్తంలో కట్టినట్టున్నాడు మేడం. అందుకే వాళ్ళ బంధం గట్టిగా ఉంది. చెత్త మాటలు మాట్లాడేవంటే చెప్పు తీసుకొని కొడతాను. చూస్తున్నారు, వెళ్ళండి. డబ్బులు మేడం. ఏంటి? అదే మేడం, మాకు రావాల్సిన డబ్బులు. పనవ్వకుండా డబ్బులు ఎందుకు ఇస్తాను? తమాషాగా ఉందా? చివరి నిమిషంలో ఎవరో వచ్చి నా వెనక నుంచి దొంగ దెబ్బ కొట్టి అవనిని కాపాడుతుంది అని మీరు మాకు ముందే చెప్పారా ఏంటి? మీరు చెప్పిన స్కెచ్ లో అది లేదు కదా మేడం. మీరు ముందే చెప్పుంటే మేము కూడా ఆయుధాలతో రెడీగా ఉండేవాళ్ళం కదా మేడం. మేము వేరే పనికి వెళ్లకుండా మా టైం అంతా వేస్ట్ చేసుకోవడమే కాకుండా బాగా దెబ్బలు తిన్నాం. మా డబ్బులు మాకు ఇచ్చేయండి. రే చవటల్లారా,
మీ మాటలకి మీ పర్సనాలిటీలకి ఏమైనా సంబంధం ఉందరా? ఇలా అడగడం పద్ధతిగా లేదు. నేనైతే రూపాయి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. మేడం, ఏంటి? మర్యాదగా డబ్బులు ఇవ్వండి. పని ఒప్పుకున్న తర్వాత డబ్బులతోనే ఇంటికి వెళతాం, లేదంటే తేడాలు వచ్చేస్తాయి. నేను డబ్బులు తీసుకురాలేదు, అకౌంట్ కి పంపిస్తాను. కుదరదు మేడం, పేమెంట్ స్పాట్ లోనే అయిపోవాలి. కమిట్మెంట్ లో తేడా వస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. డబ్బులు తేలేదని చెప్తున్నాను కదా. అయితే గాజులు ఇచ్చేయండి. గాజులను మేం క్యాష్ చేసుకుంటాం, మర్యాదగా ఇచ్చేయండి. ఇవి నా ఉడ్బి నా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ రా బాబు. ఇవిచ్చేయమంటావేంటి? అస్సలు కుదరదు. గాజులు ఇవ్వందే మిమ్మల్ని కదలనివ్వం. అబ్బా, అర్థం చేసుకోరా బాబు. మాటలతో వినేలా లేదు. రేయ్, గాజులు లాక్కుందాం రండి. వదలండి. వదలండి. నా గాజులు. అబ్బా. సారీ సార్, చూసుకోకుండా గుద్దేశాను. ఆగో, ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఎందుకు ఆగమన్నారు? ఈ గాజులు నీ దగ్గర ఎందుకున్నాయి? అదేంటి సార్ అలా అడుగుతారు? ఇవి నావే. నీవి కావని నాకు తెలుసు. ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయో మర్యాదగా చెప్పు. మీ వాలకాలు చూస్తుంటే ఖచ్చితంగా కొట్టుకొచ్చినవేనా అర్థం అవుతుంది. మర్యాదగా చెప్పరా, ఇవెక్కడివి నీకు? వీటితో నీకేం సంబంధం? ముందు నా కాలు రోజులు చెప్తావా? పోలీసుల్ని పిలవమంటావా? ఈ రోజు మా టైం ఏం బాలేదు, వదిలేండి సార్. చెప్పకపోతే అందరూ అడ్డంగా బుక్ అయిపోతారా? మాకు తెలిసిన మేడం ఇచ్చింది సార్. ఇచ్చిందా? బలవంతంగా లాక్కున్నారా? లాక్కున్నాం సార్. ఎందుకు లాక్కున్నారు? తనంత ఈజీగా ఇచ్చే రకం కాదు. తనకు మీకు ఏంటి సంబంధం? చెప్పండి. అవన్నీ మీకెందుకు సార్? మీరు మా దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారండి సార్. ఇచ్చేయండి. ఇవ్వను. అది జరిగింది. ఆ రకంగా నా దగ్గరకు వచ్చాయి. ఇంటికొచ్చిన తర్వాత నిహారిక అందరి ముందు ఉన్నప్పుడు గాజులేవని అడుగుదామని అనుకున్నాను. కానీ నేను వచ్చేసరికే గాజుల పంచాయతీ జరుగుతుంది. తన చేతులకు గాజులు లేకపోవడం చూసి నేనే అడిగాను. నిహారికకు ఏం చేయాలో తోచక అలా అబద్ధం చెప్పేసింది. రౌడీలు గాజులను దోచుకున్నారని నిజం చెప్పలేదు కదా? మరి రేపు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొస్తానని అంత ధైర్యంగా ఎలా చెప్పింది? రేపటి వరకు ఎదురు చూద్దాం. ఎలాంటి ప్లాన్ వర్కౌట్ చేస్తుందో చూద్దాం. ఆ రౌడీ వతవలు నేను చెప్పిన పని చెయ్యకపోగా ఈ రకంగా నన్ను అడ్డంగా బుక్ చేసేశారు. తీసుకోవని. ఏంటి అలా చూస్తున్నావు? నిహారిక ఇన్ని రోజులు వేసుకుందానా? అలా ఏమీ ఆలోచించకు. ఎందుకంటే వీటిని నేను నీకోసమే తీసుకొచ్చాను. తప్పక తనకిచ్చాను. సమయం వచ్చినప్పుడు చేరాల్సినవి చేరవలసిన మనుషుల దగ్గరకు చేరతాయి. తొలి పంట జాతరలో అమ్మవారి గాజులు నీకే దక్కాయి. ఇప్పుడు ఈ గాజులు కూడా నీ దగ్గరికే వచ్చాయి. అమ్మవారి ఆశీర్వాదం, భర్త బహుమతి నీకే ప్రాప్తం.
ఆ నిహారిక కాదు. తీసుకోవని. ఇదిగో తీసుకో. నిహారికను బయటికి పంపించేసిన రోజున మంచి సందర్భం చూసి వేసుకో. అప్పటి వరకు భద్రంగా దాచుకో. ఈరోజు కొందరు రౌడీలు నా తాళిని లాక్కోవాలనే ప్రయత్నం చేశారండి. అవునా? సరైన సమయంలో అక్కొచ్చి నా తాళిని కాపాడింది. అయితే నిహారిక విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. నువ్వేదో తప్పు చేసిన దానిలాగా నిన్నటి నుంచి అలా ఉన్నావేంటి? ఆ గాజులేదో తెచ్చి చూపిస్తే పని అయిపోతుంది కదా. కొంప తీసి ఆ గాజులు ఎక్కడైనా పోగొట్టుకున్నావా ఏంటి? మాట్లాడవేంటమ్మా? అంటే మామయ్య అది. ఇదిగో తీసుకో తీసుకో. ఉదయానికల్లా తెచ్చి చూపిస్తానని చెప్పావు కదా, ఏమైంది? నువ్వు ఇలాగే ల్యాక్ చేస్తున్న కొద్దీ అందరికీ అనుమానాలు ఎక్కువ అవుతాయి. తను చెప్పింది అబద్ధం. తన దగ్గర లేవు, అందుకే మాట్లాడలేకపోతుంది. ఏమైందమ్మా? అమ్మా నిహారిక, శ్రీకర్ నీకు గిఫ్ట్గా ఇచ్చిన గాజులు ఇవిగోమ్మా. మా ఇంటి దగ్గర దాచిన గాజులను తీసుకురమ్మని నిహా ఫోన్ చేసింది. అందుకే వచ్చాం వేదవతి గారు. ఈ గాజుల గురించి మా నిహారికను బాగా నిలదీశావంట. మా నిహారిక మీద ఆ మాత్రం నమ్మకం లేదా బాబు? పెళ్లికి ముందే మా అమ్మాయిని నువ్విలా బాధ పెడితే ఎలా బాబు? తీసుకొచ్చి ఇచ్చారు కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? తీసుకోండి శ్రీకర్ గారు. మీరిచ్చినవే. రాత్రికి రాత్రి నేనేం డూప్లికేట్ చేయించలేదు. మీకు వీటి మీద ఏమైనా అనుమానం ఉంటే, అదే గోల్డా రోల్డ్ గోల్డా అని అనుమానం ఉంటే చెక్ చేయించుకోండి. చాలా షాపులకి తిరిగి ఏరి కోరి ఎంచుకున్న డిజైన్ అని చెప్పారు కదా, డిజైన్ కూడా చెక్ చేసుకోండి. మీ అందరు కూడా చెక్ చేసుకోండి అత్తయ్య గారు. ఏదిటివ్వు? ఇది ఆ రోజు ఫంక్షన్లో దొరికిన కవర్. శ్రీకర్ దగ్గర ఉండాల్సింది అవని రూమ్లో ఎందుకుంది? దీనికి అవనికి ఏంటి సంబంధం? ఇందులో ఏముందో చూద్దాం. నిహారిక,
గారు. హాయ్ కన్నా. హాయ్ బుజ్జి. మన ఇంటికి వచ్చేసాం. చూడు ఎంత పెద్దిల్లో మంది. ఎవరి బాబు? ఎవరో ఫ్రెండ్ కొడుకు అయి ఉంటాడు, లేదంటే చుట్టాల తాలూకా అయి ఉంటాడు. అంతేనా సిస్టరు? బాబెవరో తొందరగా చెప్పమ్మా. నా బాబే అత్తయ్య గారు. నీ బాబా? ఏం మాట్లాడుతున్నావమ్మా? పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు లేరు, ఈ వారం రోజుల్లో మాత్రం బిడ్డను కనేశారు. నువ్వు మామూలోడు కాదయ్యా బామ్మర్ది. హెజీ నోర్మై, ఇప్పుడే పుట్టిన బాబులో ఉన్నాడా వాడు? చత్వారం ఏమైనా వచ్చిందా నీకు? అయినా మాకు పిల్లలు పుట్టడం ఏంటి? లావణ్య ఏమైనా ప్రెగ్నెంట్ అయిందా? మనం ఏమైనా సీమంతం చేశామా? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడొద్దు. అక్క, నువ్వు సడన్ గా బాబుతో ఎంట్రీ ఇచ్చి వీడు నా బాబే అనేసరికి అందరికీ నరాలు కట్టైనంత షాక్ తగిలింది. విషయం ఏంటో తొందరగా చెప్పు. ఎవరో అనాథ పిల్లాడు, నాక్కూడా పిల్లలు లేరని తీసుకొచ్చాను. నాకు అలాగే అనిపిస్తుంది. అసలు ఈ బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అనాథ పిల్లాడని చెప్పాను కదా. ఈ సిచ్యువేషన్ కి తగ్గట్టు పాట ఒకటి గుర్తొచ్చింది, పాడేయమంటావా? పాడే. కంటేనే అమ్మ నీ అంటే ఎలా, కడుపు తీపిలేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. థ్యాంక్స్ అన్నయ్య. కాసేపు అందరూ సైలెంట్ గా ఉంటారా? ఈ బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో మర్యాదగా చెప్పు. చిన్నపిల్లలతో ఆటలాడుకో. నీ గుర్తింపు సంగతి దేవుడెరుగు. ఈ పిల్లాడు మరో గంట మన ఇంట్లో ఉన్నాడంటే పోలీసులు వచ్చేలా ఉన్నారు. తింగర వేషాలు వేయకుండా అసలు ఈ బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో చెప్పు. వేదవతి గారు, వేదవతి గారు. ఎవరు మీరు? బాబు తల్లిదండ్రులం. గుడి దగ్గర బాబు ఆడుకుంటూ సడన్ గా కనపడలేదు. కంగారు పడిపోయి వెతుకుతుంటే ఎవరో చూసి మీ కోడలు గారు తీసుకెళ్లారని చెప్పారు. అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా నేరుగా మీ ఇంటికి వచ్చాం. లేదంటే కంప్లైంట్ ఇచ్చి ఉండేవాళ్ళం. బాబుని ఇచ్చేయి. నేనివ్వను, నేనే పెంచుకుంటాను. మీకంత మానవత్వం ఉంటే అనాథ శరణాలయం నుండి తెచ్చుకుని పెంచుకోండమ్మా. మా బాబుని పెంచుకుంటానంటారేంటి? చెప్పేది నీకే. ఇచ్చేయి. నా బాబుని నాకు ఇచ్చే. ఇవ్వండమ్మా. నేనివ్వను. తెచ్చావో అర్థమవుతుందా నీకు? అనాథల్ని దత్తత తీసుకోవడం అనేది తప్పు కాదమ్మా. మీ ఇద్దరికి సమ్మతం అయితే ఏ అనాథ శరణాలయం నుంచో అడాప్ట్ చేసుకోవచ్చు. అంతేకాని ఇలాంటి పనులు చేయకూడదు. శ్రీకర్ కాదనడానికి లేదు. ఎందుకంటే ఇది నా ఆజ్ఞగా శ్రీకర్ స్వీకరించక తప్పదు. ఇక మరో మాట ఉండదు. శ్రీకర్ మీ ఇంట్లో 10 రోజులుంటాడు. ఆ పూజలు పండగలు చేసి పంపించండి. నిహారిక వేసిన ప్లాన్ ఇది.
శ్రీకర్ గారిని నా నుంచి దూరం చేయడానికి ఇలా చేసింది. 10 రోజులు అక్కడుంటే నిహారిక ఏం చేస్తుందో. వసంత, బియ్యంకుల వరకు కాఫీ తీసుకురమ్మా. అయ్యయ్యో, ఏం అవసరం లేదండి. మా మాటను మన్నించారు. మాకు అదే సంతోషం. ఇక మేం బయలుదేరతామండి. సరే, నమస్తే అండి. రేపు అల్లుడి గారిని తీసుకుని వచ్చేయమ్మా. సరేనమ్మా. శ్రీకర్ ఆ ఇంటికి వెళ్తే అవనికేంటి ప్రాబ్లం? అవని మొహంలో ఎందుకంత బాధ కనిపిస్తోంది? కాబోయే అత్తగారింటికి వెళ్తున్నాడు. మధ్యలో అవనికెందుకు ప్రాబ్లం ఉంటుంది? రేపు ప్రిపేర్గా ఉండు. సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకు. పదవేద. రేపు అత్తారింటికి కాబోయే అల్లుడు రాబోతున్నాడు. మీకు వెల్కమ్ ఒక రేంజ్ లో ఉంటుందిలేండి. ఎండాకాలంలో కప్పలాగా వాడి మొహం ఎలా అయిపోయిందో చూడు. ఇదంతా నీ ప్లానే కదా? ఎస్ అక్క. 10 రోజులు శ్రీకర్ దూరం